ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం సమీపంలోని దేవ్లోక్ నందు ఓబ్రాయ్ హోటల్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి, ఆతిథ్య రంగ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సమీపంలోని దేవ్లోక్ నందు ఓబ్రాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ సంబంధిత రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో తిరుమల ఏడుకొండల స్వామివారు, జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం తదితర పుణ్యక్షేత్రాలు, తూపిలిపాలెం బీచ్, ఇరకం దీవులు, తలకోన తదితర అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, తిరుపతి జిల్లా వైద్య హబ్గా, ఉన్నత విద్యా సంస్థలు కలిగి విద్యా హబ్గా, పారిశ్రామిక సేజులుగా కలిగిన పరిశ్రమలు, పారిశ్రామిక హబ్గా, రైల్, రోడ్, విమానాశ్రయ సదుపాయాలు కలిగి ఆతిథ్య రంగ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు ప్రపంచం నలుమూలల నుండి తిరుపతి జిల్లాలో సుమారు 75,000 నుండి 1,00,000 మంది దాకా పర్యాటకులు, విద్యార్థులు, ప్రజలు విచ్చేస్తుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓబ్రాయ్ వంటి 7 స్టార్, హయత్ వంటి ప్రముఖ హోటల్స్లు జిల్లాలో నెలకొల్పడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. అలాగే ప్రభుత్వానికి రెవెన్యూ కూడా సమకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో సదరు అంశంపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జ్యూ క్యూరేటర్ సెల్వం, ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేందర్ నాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.